నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను చిల్డ్రన్స్ పార్క్ ఆపోజిట్ లో ఉన్న జేబీ ఫ్రెషెస్ ఫ్రాన్స్ రెస్టారెంట్ కి వచ్చేసానండి. వీళ్ళు మేము అందరిలాగా కాదు, మా రూట్ సపరేటు, మేము ప్రత్యేకం, మేము కస్టమర్లకి టేస్ట్ తో పాటు హెల్త్ ను కూడా అందిస్తున్నాం అంటున్నారు. వాళ్ళ ప్రత్యేకత ఏంటో, వాళ్ళ స్పెషల్స్ ఏంటో మనం కూడా టేస్ట్ చూసి చెప్దాం రండి. మనం లోపలికి వచ్చేసామండి. చూడండి, ఆ రెస్టారెంట్ కూడా చాలా నీట్ గా, అందంగా, క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళ స్పెషల్ ఏంటంటే అందరూ చికెన్ తో కేఎఫ్సి లాంటివి అలాంటివి చేస్తుంటారు. అలా కాకుండా ఫ్రాన్స్ తో, ఫిష్ తో కూడా కేఎఫ్సి టేస్ట్ అందిస్తున్నారు. అవి హెల్త్ కి కూడా మంచిదని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి టేస్ట్ చూసిన కస్టమర్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ అండి. చూడండి, ఎక్సలెంట్ అంటున్నారు, టేస్ట్ వెరీ గుడ్ అంటున్నారు, లో ప్రైస్ అంట, టేస్ట్ ఈస్ గుడ్ అండ్ కుక్డ్ వెల్ అంట. ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. చాలా బాగా ఇచ్చారండి. మనము కస్టమర్ ఫీడ్బ్యాక్ని బట్టి ఏ రెస్టారెంట్ రేటింగ్ అయినా ఉంటుందండి. ఇది చూడండి, వీళ్ళు న్యూట్రిషన్ వాల్యూకి సంబంధించిన బోర్డు కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఫ్రాన్స్లో ప్రోటీన్ అన్నిటికంటే పోల్చుకుంటే ఫ్రాన్స్లో 20 ఉంది. చూడండి, 20.1 గ్రామ్ ఉంది. రెస్టారెంట్ ఓనర్ మనతో ఉన్నారండి. వాళ్ళ స్పెషల్ ఏంటో, వాళ్ళ వెరైటీ ఏంటో ఆ సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. మీ పేరు సార్? నా పేరు జయబాబు అండి. జయబాబు గారా? ఓకే సార్. ఏం సార్, మేము అందరిలాగా కాదు, మేము వెరైటీ, మేము కస్టమర్స్ హెల్త్ కూడా ఇస్తున్నాము అంటున్నారు. ఏంటి మీ స్పెషల్? తప్పకుండా మేడం, ఎందుకంటే యాక్చువల్ గా ప్రతి ఒక్కరు చికెన్ గురించే తెలుసు. అవును సార్. ఫిష్ ప్రాన్ అనేది చాలా తక్కువ తెలుసు. ఫిష్ ప్రాన్ తింటే అంటే జనరల్ గా ప్రాన్స్ తింటే మనకి కీళ్ళ నొప్పులు వస్తాయి, కాళ్ళు నొప్పులు వస్తాయి అనేది ఒక రకమైనటువంటి అపోహ ఉండిపోయింది ప్రజల్లో. ఆ అపోహను మేము పోగొట్టడానికి మేము ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసాము, జేబీ ఫ్రెషెస్ ప్రాన్స్ అనేది. యాక్చువల్గా మన చికెన్తో మటన్తో పోల్చుకుంటే ప్రాన్స్లో అత్యధికంగా ప్రోటీన్ వాల్యూ ఉంటుంది. దాదాపు 100 గ్రామ్స్ తీసుకున్నట్లయితే 20 గ్రామ్స్ వరకు మనకు ప్రోటీన్ వాల్యూ ఉంటుంది. అదేవిధంగా ప్రోటీన్ వాల్యూ కాకుండా ఫ్యాట్ చాలా తక్కువ ఉంటుంది. ఫ్యాట్ అంటే మీకు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది కాబట్టి దాంట్లో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మాత్రమే ఉంటుంది మేడం. దాదాపు 0.5% ఉంటుంది. దీంట్లో కాల్షియము, మెగ్నీషియము, సిలికాన్, మీకు కావాల్సిన మినరల్స్, విటమిన్స్, విటమిన్ ఈ, విటమిన్ B6, B12, విటమిన్ డి, అదే కాకుండా మన క్యాన్సర్తో మనం ఫైట్ చేసేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఆస్ట్రాజెంతిన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఆస్ట్రాజెంతిన్ అనేది యాక్చువల్గా సీ ఫుడ్లో మాత్రం అవైలబిలిటీ ఉంటుంది, మీకు జనరల్ ఫుడ్లో అవైలబిలిటీ ఉండదు. ఈ ఆస్ట్రాజెంతిన్ ఉండడం వల్ల క్యాన్సర్ రాకుండా, అంటే క్యాన్సర్ ఏదైనా సెల్స్ ఉంటే ఆ క్యాన్సర్ రాకుండా ముందుగా వీటిని అరికట్టడానికి ఆస్ట్రాజెంతిన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి మనకి యాజ్ పర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తీసుకుంటే ప్రాన్స్ తినడం వల్ల హార్ట్ పేషెంట్లకి చాలా మంచిది. అదేవిధంగా డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే డయాబెటిక్ ఉన్న ఎందుకు మంచిది అంటున్నామంటే ప్రాన్స్లో జీరో కార్బోహైడ్రేట్స్ అసలు ఉండవు, జీరో ఉంటుంది. జీరో ఉండడం వల్ల ఇది ఈవెన్ అది నేను చెప్పేది కదండి, ఈవెన్ ఎవరైనా మన గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఈ డేటా అంత వస్తుంది. మాకు ఎలా తెలుసు అంటే మేము చదివింది ఎంఎస్సి ఫిషరీస్, ఈ ఫీల్డ్లో చదివాము. మేము ఈ ఫీల్డ్లో చదివాము, ప్లస్ ఈ ఫీల్డ్లో దాదాపు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. బట్ ఈ రెస్టారెంట్ బిజినెస్ అయితే కొత్తగా స్టార్ట్ చేసాం. అంటే మనం ఎందుకు కేఎఫ్సి స్టైల్లో ఫిష్ ప్రాన్ తయారు చేయకూడదు అనే ఉద్దేశంతో మనం మంచి ఫుడ్ ఇవ్వాలి, కస్టమర్స్ మనం మంచి ఫుడ్ ఇవ్వాలి. ఎంతసేపటికి మనం చేసేది ఎక్స్పోర్ట్ అవుతుంది మేడం. జనరల్గా మన దాదాపు 10 లక్షల టన్నులు ఇండియాలో తయారైతే దాదాపు 9 లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ అవుతుంది. అదే వేరే చైనాతో మనం పోల్చుకుంటే 10 లక్షల టన్నులు వాళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు, 20 లక్షల టన్నులు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అంటే మన పాపులేషన్ చైనా కావచ్చు మనకన్నా ఎక్కువ తింటున్నారు, పర్ క్యాపిటల్ మనకన్నా చాలా ఎక్కువ కన్సమ్ చేస్తున్నారు. అదేవిధంగా మన యూరప్, యుఎస్ ఏ కంట్రీలతో పోల్చుకున్నా కూడా మన ఇండియాలో చాలా తక్కువ తింటున్నారు. ఎందుకు తింటున్నారంటే ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఫుడ్, కాస్ట్లీ ఫుడ్ అనే ఒక అపోహ ఉండిపోయింది. ఆ అపోహను మేము కిందకి తీసుకురావాలి, అందరికి మంచి ప్రోటీన్ ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాం మేడం. మేము ఇది ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? జస్ట్ ఇది ఒక 5 months అవుతుంది మేడం. స్టార్ట్ అయ్యి 5 months అవుతుంది. కస్టమర్ నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. అంటే మనం ఇచ్చే రెసిపీస్ కావచ్చు, ఆ టేస్ట్ కావచ్చు, కస్టమర్స్ ఇష్టపడుతున్నారు బాగా. ఇప్పుడు మిడిల్ క్లాస్ అలాంటి వాళ్ళకి ఏమన్నా మీ మీరు అడిగింది 100% రైట్ క్వశ్చన్ మేడం. బట్ మీరు మెనూ చూడండి,
yes sir. మా ప్రైజెస్ వచ్చి ఆల్మోస్ట్ చికెన్ ప్రైజే ఉంది. అవును సార్. ప్రైస్ చాలా డ్రాప్ చేసాం, ఎందుకంటే మన ఇక్కడే దొరికే ప్రాన్ కాబట్టి దాన్ని మనం తక్కువ ప్రాఫిట్ ఇస్తాం మన కస్టమర్లకు అందించాలనే ఉద్దేశంతో. మీరు మెనూ చూసుకుంటే ఆల్మోస్ట్ చికెన్ కాస్టే ఉంటుంది, మోర్ దెన్ నాట్ చికెన్ కన్నా కాస్ట్ లేదు. బట్ చాలా మంచిది ప్రోటీన్, దానివల్ల ప్రైస్ విషయంలో అసలు కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు మేడం. పర్చేజ్ చేస్తున్నాం, హై క్వాలిటీ మెటీరియల్ పర్చేజ్ చేయడం వల్ల మన కస్టమర్స్ కూడా రిపీటెడ్గా వస్తున్నారు. మీరు చూసారు కదా ఈ బోర్డు ఇక్కడ అక్కడ అంత, ఎందుకంటే కస్టమర్స్ రియల్ ఫీడ్బ్యాక్ అనమాట. కస్టమర్స్ కొన్ని ఇట్లా సరిపోదు అనమాట. ఇది కొంతమంది మర్చిపోవడం, మేము తీసుకోకపోవడం, కొంతమందే తీసుకున్నాం. ఇచ్చే కస్టమర్స్ మనకి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. టేస్ట్ వైజ్గా కానీ వాళ్ళు చెప్పే మనం అప్డేట్ చేసాం, ప్రొడక్ట్స్ కూడా అప్డేట్ చేసాం. కొంతమంది వచ్చేసి సార్ ఇది ఇట్లా ఉంటే బాగుంటుంది, ఈ ప్యాక్ ఉంటే బాగుంటుంది అంటారు కాబట్టి మెనూను కూడా కొద్దిగా ఆల్టరేట్ చేస్తూ వస్తున్నాం. ఐడియాని కూడా తీసుకు. ఎన్ని రకాల వెరైటీస్ చేస్తున్నారు? దాదాపు ఇప్పటి వరకు మనం ఫిష్ ప్రాన్ లో 12 రకాల వెరైటీస్ ఉన్నాయి మేడం. అంటే ఫిష్ లో ఒక 6 రకాలు, ప్రాన్ లో ఒక 6 రకాలు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే క్రిస్పీ ప్రాన్ పాప్కార్న్ నుంచి జంబో ప్రాన్స్, చికెన్ లో దొరికే ఐటమ్స్ ప్రతిదీ చికెన్ కన్నా ఎక్కువ ఉన్నాయి మేడం. చికెన్ లో చాలా తక్కువ దొరుకుతాయి మీకు. మాకు చికెన్ లేదంటే పాప్కార్న్, లాలీపాప్, లేదంటే వింగ్స్ దొరుకుతాయి. మరి ఇక్కడ చూసినట్లయితే మీకు పాప్కార్న్ ప్రాన్స్ లో 3 వెరైటీస్ జంబో ప్రాన్స్ అనమాట. బిగ్ సైజ్ ప్రాన్స్, నెక్స్ట్ స్పైసీ కార్న్ స్టిక్స్, ఇట్లా డిఫరెంట్ సైజుని బట్టి వాటిని నేమ్ చేయడం చేసినప్పుడు మన కస్టమర్కి అందించగలం, టేస్ట్ అందించగలం, హెల్త్ అందించగలం, ఆ ప్రైస్లు అందించగలం ఉద్దేశంతో ఈ విధంగా డిజైన్ చేస్తాం మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. నిజంగా ప్రజలకు మీరు టేస్ట్తో పాటు హెల్త్ని కూడా అందిస్తున్నారు. ఫ్యూచర్లో మీ రెస్టారెంట్ ఇంకా బాగా డెవలప్ అవ్వాలని మా సువర్ణ మీడియా తరపున కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. జంబో క్రిస్పీ ప్రాన్స్ వేడివేడిగా మన ముందు రెడీగా ఉందండి. దీనికి ప్రిజర్వేటివ్స్, టేస్టింగ్ సాల్ట్ కూడా వాడరంట. దీని కోటింగ్ కూడా ఇంపోర్టెడ్ కోటింగ్ అంట అండి. నిజంగా చాలా న్యాచురల్గా చేస్తున్నారు. ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా సూపర్గా ఉందండి. నిజంగా మనం రెగ్యులర్గా తినే కేఎఫ్సి కన్నా కూడా దీని టేస్ట్ 100% చాలా బాగుంది. అలా కూడా హెల్త్ కూడా చాలా మంచిది. మన కోసం నెక్స్ట్ ఐటెం రెడీగా ఉందండి. స్పైసీ కార్న్ ఫిష్ అంటే ఇప్పుడు మనము ఫ్రాన్స్తో తిన్నాము. ఇది ఫిష్ ఐటమ్ అండి, బోన్లెస్ ఫిష్. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. నిజంగా ఫిష్తో తిన్నాం, ఇలా కేఎఫ్సి స్టైల్లో ఫిష్తో తిన్నాం, ఇదే ఫస్ట్ టైము. అందులో ఫిష్ తినడానికి చిన్నపిల్లలు కూడా ఇష్టపడరు. ఇది బోన్లెస్ కాబట్టి చాలా ఈజీగా తినేయచ్చు. చాలా బాగుందండి. నిజంగా వీళ్ళ ఐడియాకి హ్యాట్స్ ఆఫ్. తెలంగాణలో ఎక్స్క్లూజివ్గా ఈ షాప్లోనే ఇవి వెరైటీస్ దొరుకుతాయి. మనకు నెల్లూరులో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ ఈ షాప్స్ లేవండి. ఇట్లా ఫ్రాన్స్తో కానీ ఫిష్తో కానీ రెడీ చేసే ఐటమ్స్ ఎక్కడా లేవు. మామూలుగా చికెన్, మటన్లతో ఎక్కడ ఐటమ్స్. మనకైతే మరో ఐటమ్ కూడా రెడీ చేసి ఇచ్చారండి. దీని పేరు క్రిస్పీ ప్రాన్ పాప్కార్న్ అంట. దీన్ని కూడా టేస్ట్ చూసేద్దాం. బాగుందండి. ఆ 2 ఐటమ్స్ కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని, ఎందుకంటే చాలా స్పైసీగా, క్రిస్పీగా, చాలా స్మూత్గా, జ్యూసీగా కూడా ఉంది. మనకి ఇక్కడైతే కస్టమర్స్ గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. టేస్ట్ ఎలా ఉందో అడుగుదాం. సార్ నమస్తే సార్. రెగ్యులర్ గా వస్తుంటారా సార్? వస్తుంటారా? మీకు కేఎఫ్సి తినుంటారా ఆల్రెడీ? ఈ టేస్ట్ కి దానికి డిఫరెన్స్ తెలుస్తుందా? చాలా డిఫరెంట్ ఉంది. మా దీంట్లో అయితే ఫుడ్ కలర్ ఏం వాడరు, దీంట్లో నార్మల్ ఇంపోర్టెడ్ ఇది వాడతారు. చాలా బాగుంటుంది టేస్ట్. మేము మా ఫ్యామిలీ కూడా ఇంటికి కూడా తీసుకెళ్ళి పిల్లకాయలు అందరు తింటా ఉంటాం. నార్మల్గా బయట దొరికే చికెన్ పకోడాలు అవి ఇవి తిరిగి బోర్ కొట్టేసి అయితే చాలా బాగుంది. ఇక్కడ ప్రాన్స్, ఫిష్ అన్ని దొరుకుతాయి. న్యాచురల్ ప్రైస్ కూడా నార్మల్ ప్రైజే ఉంది. మేము మా ఫ్రెండ్స్ వీక్ 2-3 సార్లు వచ్చి పోతా ఉంటాం అండి. చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంది, సర్వీస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. మన క్వాంటిటీ కూడా
చేయొచ్చు. నేనైతే దీనికి సపోర్ట్ చేస్తున్నాను. అంటే నార్మల్ బయట చికెన్ పకోడా ఇవన్నీ రేర్ కదా ఇవి తినడం. ఈ ఆయిల్‌లో వేసే ఫుడ్ మీ ఇవి పిల్లలు చాలా కూడా బాగుంది. తింటుంటారా ఆ! సార్ తింటుంటారు. తీసుకెళ్ళినప్పుడు ఇష్టంగా తింటారా? ఇష్టంగా తింటారు. ఓకే. ప్రాన్స్, ఫిష్ అన్నీ తింటా ఉంటారు. చాలా బాగుంది. ఎలా సార్ ఈ షాప్ ఇక్కడ ఉందని ఎట్లా తెలుసు మీకు? ఎలా వచ్చారు ఫస్ట్ టైం మీరు? అంటే మేము మా ఫ్యామిలీ తోటి చిల్డ్రన్స్ పార్క్ వచ్చామండి ఇక్కడ విజిట్ చేయడానికి. అప్పుడు మా పిల్లకాయలందరూ ఆకలి అంటా ఉంటే వాళ్ళ కోసం స్నాక్స్ ఎత్తుకుదామంటే ఈ షాప్ కనిపించింది. అప్పుడు షాప్ విజిట్ చేశాను. తర్వాత ఇక్కడున్న వాళ్ళ మేనేజర్‌ని అడిగితే వాళ్ళు దీంట్లో స్విగ్గీ, జొమాటో అని కూడా చెప్పారు. మేము స్విగ్గీ, జొమాటో కూడా తెప్పించుకుంటున్నాము. ఆఫర్ కూడా అది కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ. స్విగ్గీ, జొమాటో కూడా ఉంది. మీరు పక్కనే ఇది. ఫ్యామిలీని అక్కడ విజిట్ చేసి ఇక్కడ ఇక్కడికి వచ్చి రావచ్చు. తర్వాత చేసుకోవచ్చు. లేదంటే పిల్లకాయలు అక్కడ ఆడుకున్న తర్వాత పోతా ఇది కావాలంటే క్యారింగ్ అయినా తెలిసి తీసుకుపోవచ్చు. చాలా మంచి లొకేషన్ ఇది. సాయిబాబా టెంపుల్ ఎదురుగానే ఆపోజిట్ గానే ఉంది. నేనైతే దీనికి సపోర్ట్ చేస్తున్నానండి. చాలా ఓకే సార్. బాగుంది. ఓకే. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి జేబీ ఫ్రెషెస్ ఫ్రాన్స్‌లో వెరైటీలు. నిజంగా అండి మామూలుగా మనం రెగ్యులర్ టేస్ట్ కంటే కూడా ఈ ఫిష్‌తో, ఫ్రాన్స్‌తో చేసిన ఐటమ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయనే చెప్పొచ్చు. వీళ్ళకి స్విగ్గీ, జొమాటో కూడా అవైలబిలిటీలో ఉందంటండి. ఇంకోటి ఫ్రాంచైజ్ కూడా ఇస్తున్నారు. ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చి కాంటాక్ట్ అవ్వండి. ఇది ఎక్కడో కాదండి, చిల్డ్రన్స్ పార్క్ పక్కనున్న సాయిబాబా గుడి పక్కనున్న ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్ లోనే ఉంది ఈ రెస్టారెంట్. తప్పకుండా మీరు కూడా వచ్చి ఒకసారి టేస్ట్ చూడండి. నిజంగా టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ సువర్ణ మీడియా. కెమెరామెన్ శంకర్తో మీ సుమబిందు.